నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు. గురుగారు నమస్కారం. నమస్తే ప్రియాంక గారు, నమస్తే. గురుగారు, మన ప్రేక్షకుల కోసం మీరు చాలానే చెప్తూ వచ్చారు. నంబర్ సిరీస్ గురించి చెప్పారు, డేట్ ఆఫ్ బర్త్ చేంజెస్ గురించి అండ్ నేమ్ చేంజెస్ గురించి, లక్కీ మొబైల్ నంబర్స్ గురించి అండ్ లక్కీ మ్యారేజ్ డేట్స్ గురించి, రీమ్యారేజ్ డేట్స్ గురించి చాలానే ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చారు మన ప్రేక్షకుల కోసం. అండ్ మనం కుబేర మంత్ర సిరీస్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. ఇంతవరకు అయితే మనం కుబేర మంత్ర సిరీస్ 244 అయిపోయాయి. ఈరోజు వచ్చేసి కుబేర మంత్ర సిరీస్ 245. సో ఈ 240 కుబేర మంత్ర సిరీస్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం లక్కీ మొబైల్ నంబర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. నేను ఇందాక చెప్పినట్టుగానే చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. అండ్ ఈరోజు కూడా మన నంబర్ సిరీస్ వాళ్ళ కోసం కూడా ఆల్రెడీ కొన్ని ఎపిసోడ్స్ చేసాం. ఇప్పుడు వచ్చేసి సిరీస్ 5 వాళ్ళకి ఏ మొబైల్ నెంబర్ అయితే లక్ అంటారు, ఏ గ్రాండ్ టోటల్ ఎంత ఉంటే మంచిది అంటారు, నంబర్ సిరీస్ 5 వాళ్ళు ఏ నంబర్స్ తీసుకుంటే మంచిది అంటారు గురుగారు? వాళ్ళ లక్కీ మొబైల్ నెంబర్ ఏంటో ఒకసారి చెప్తారా? ఎస్ మేడం. అదే ఇప్పుడు మనకి లక్కీ మొబైల్ నెంబర్ అందరికీ సమానంగా ఉండదు. సిరీస్ ప్రకారం ఎవరికి వాళ్ళకు ఉంటుంది అనేది మనం ఇప్పుడు విశదీకరించబోతున్నాం. సో దీంట్లో భాగంగా ఇప్పుడు ఎవరైతే 5, 14, 23 ఒక క్యాలెండర్ మంత్లో 5, 14, 23లో జన్మిస్తారో వీళ్ళని మనం 5 సిరీస్ పీపుల్ అంటాం. ఇది మెరాకిల్ నెంబర్. ఎందుకంటే వీళ్ళకి ఇది 85% పబ్లిక్కి ఉండదు ఈ నెంబర్. సో మనకి ఓన్లీ 15% మెంబర్స్కి మాత్రమే ఉంటుంది. సో అలాంటప్పుడు వీళ్ళకి లక్కీ నెంబర్స్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సో 1 to 6 వీళ్ళకి లక్కీ నెంబర్, 3, 5, 9 వీళ్ళకి శత్రు నెంబర్. సో వీళ్ళ మొబైల్ నెంబర్ 10 అంకెల మొబైల్ నెంబర్ ఎప్పుడైనా టోటల్ చేస్తే వీళ్ళకి రెండో సిరీస్ని ఐడెంట్ చేయాలి. 1 to 6 వీళ్ళ లక్కీ నెంబర్ కాబట్టి 1లో కానీ 6లో కానీ. ఇప్పుడు 3 కూడా మనం 1, 6 చెప్పాము. సో 1, 6, 7 వాళ్ళకి లక్కీ నెంబర్, వీళ్ళకి 1 to 6. అయితే ఇది మనకి ఎప్పుడైతే రెండో నెంబర్ను కొంచెం ఐడెంట్ చేసిన తర్వాత 1, 6లో ఉండేట్టుగా చూసుకోవాలి. వీళ్ళ గ్రాండ్ టోటల్ చేస్తే మనకి 1 వచ్చినట్టుగా, లేదా మనకి 6లో వచ్చినట్టుగా మీ ఇష్టం. లేదా రెండో ఇప్పుడు ప్రతి ఒక్కరు రెండో నెంబర్లు ఉన్నాయిగా. ఇప్పుడు పర్సనల్ నెంబరు మళ్ళీ రెండో నెంబర్ ఏదో మెయింటైన్ చేస్తున్నారు కదా. అలాగే అల్లఒటి లోడ్ తీసుకున్నారు అనుకోండి, 2 లక్కీ నెంబర్లు కవర్ అయిపోతాయి. సో ఆటోమేటిక్గా దూసుకపోవచ్చు. 3, 5, 9 వీళ్ళకి శత్రు నెంబర్ కాబట్టి ఈ టోటల్లో ఉండేట్టుగా చూడొద్దు ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే మీకు న్యూట్రల్ టోటల్లో ఉన్నవాడు ఏం కాదు, నడుస్తుంది, కొంచెం కొద్దిగా నడతానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ శత్రువులో పెడితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఎస్, ఎవరైతే 5, 14, 23 ఈ డేట్లలో ఎవరైతే జన్మిస్తారో వీళ్ళు 5th సిరీస్ చాలా బాగుంటారు. బిజినెస్ మైండెడ్ బాగా. సో దీని అధిపతి వచ్చి బుద్ధుడు కాబట్టి వీళ్ళు బుద్ధి బలం కూడా బాగుంటుంది వీళ్ళకి. దీంతో పాటు ఇది కూడా జోడే అయింది అనుకోండి, మీకు అద్భుతంగా దూసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది మనకి ఏంటి, బూస్టర్ లెక్క పనిచేస్తుంది. సో వీళ్ళకి బూస్టర్ లెక్క పనిచేస్తుంది. మీరు ఇప్పుడు లక్కీ నేమ్ మార్చుకున్నారు, గేర్ పడ్డది ఫస్ట్ గేరు. సో ఇది మళ్ళీ 5వ నెంబరే, కొంచెం స్పీడ్ ఉంటుంది, బిజినెస్ నెంబర్ మంచిగా. సో ఆటోమేటిక్గా లక్కీ మొబైల్ నెంబర్ యాడ్ చేశారనుకోండి, బూస్టర్ యాడ్ అయింది. బూస్టర్ యాడ్ అయితే ఇంకా తొందరగా బూస్టింగ్ అయిపోతుంది, తొందరగా స్పీడ్గా పోతానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ మొబైల్ నెంబర్ ఒకసారి ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబర్ని చెక్ చేసుకోండి మీరు. దాని టోటల్ కర్మగాలు ఒకవేళ మీకు శత్రు నెంబర్లో ఉందనుకోండి, 3, 5, 9లో ఎమ్మటే ఆపడేయాలి, ఇమ్మీడియట్గా ఆపాలి. లేదా మీకు 31 కానీ, లేదా 36 కానీ, 63 కానీ, లేదా 38, 48, 58 టోటల్ వచ్చేటట్టుగా మీ మొబైల్ నెంబర్ ఉందనుకోండి, దాన్ని ఇమ్మీడియట్గా ఆపాలి. ఎందుకంటే ఇది డేంజరస్ నెంబర్స్ అనమాట, చాలా చాలా డేంజరస్ నెంబర్. ఇవి ఏంటంటే అలజడి చేస్తూ ఉంటాయి, మనిషిని అలజడి సృష్టిస్తూ ఉంటాయి. మీరు చూడండి, కావాలండి మీరు టోటల్ చూసుకొని. ఇంకా 38, 45, 58 అయితే మాత్రం అస్సలు దారుణంగా ఉంటాయి, చాలా అలజడి చేస్తూ ఉంటాయి మనుషుల్ని. సో అంటే సూసైడ్ చేసుకునేటట్టు కూడా ప్రేరేపిస్తూ ఉంటాయి నెంబర్స్. అంత డేంజర్ నెంబర్ ఇది మొబైల్ నెంబర్స్. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి. మొబైల్ నెంబర్ పర్ఫెక్ట్గా లేకపోతే చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఒకసారి చూసుకోండి మీరు ఖచ్చితంగా. కాబట్టి ఎవరైతే 5, 14, 23 డేట్లో జన్మిస్తారో మీ యొక్క లక్కీ నెంబర్ వచ్చేసి మనకి 1 to 6 కాబట్టి మీరు 2ని ఐడెంట్ చేసి 1లో కానీ 6లో కానీ మీరు మొబైల్ నెంబర్ పెట్టుకోండి, అద్భుతంగా దూసుకెళ్ళండి. సో దీంట్లో ఎప్పుడు కూడా మీకు ఈ మొబైల్ నెంబర్ తీసుకోగానే మీరు ఇమ్మీడియట్గా మీ బ్యాంక్స్కి మార్చండి, మీ ఆధార్కి మార్చండి, మీ పాన్ కార్డుకి మార్చండి, దేనికైతే లింక్ అవుతుందో అన్నిటికీ మార్చండి. చాలా ఈజీయే. చాలామంది అంటారు మీరు చాలా రోజులు అవుతుంది సార్ మొబైల్ వాడబట్టి, ఆ నెంబర్ తీసేయకండి, ఉంచండి కొద్ది రోజులు ఒక 2-3 నెలలు అలాగే ఉంచుకోండి. కాబట్టి దాన్ని ఎక్కువ వాడకుండా కాల్ ఫార్వర్డింగ్ కూడా పెట్టుకోవచ్చు, కాల్ ఫార్వర్డింగ్ సెట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. మీరు ఏదైతే నెగిటివ్ నెంబర్ ఉందో అని ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి, నేను పెట్టాను మామూలుగా నా నెంబర్ ఏదైతే ఓల్డ్ నెంబర్ ఉందో, నేను 30 years వాడిన నెంబర్ నెగిటివ్ ఉంది, ప్రాబ్లం ఉంది, అది రాంగ్ నెంబర్లో ఉంది. సిస్టంలో చెక్ చేస్తే మొత్తం
మనిషికి నెగిటివ్ ఇచ్చేది మొత్తం ఇదే నెంబర్ అని వచ్చింది మనకు రిపోర్ట్లో. వెంటనే దాన్ని స్విచ్ ఆఫ్ పెట్టేసాం. ఇప్పుడు కూడా నా దగ్గరే ఉంది, స్విచ్ ఆఫ్ పెట్టేసినాం. ఓకే. సో మళ్ళీ వేరేటోనికి ఇచ్చిన పాపం వాని జీవితం కూడా ఖరాబ్ అవుతుంది కదా, ఎందుకని చెప్పి ఆపేసాం. ఓకే. సో దాన్ని స్విచ్ ఆఫ్ పెట్టి దాన్ని కాల్ ఫార్వర్డింగ్ ఈ నెంబర్కి పెట్టుకున్నాం. దానికి ఫోన్లు వచ్చినా దీనికే వస్తాయి ఫోన్లు, ఈ నెంబర్ కనెక్ట్ అయిపోతుంది. అది టెక్నికల్. మీరు కాల్ సెంటర్కి ఫోన్ చేసి చెప్తే ఏ నెంబర్ యాక్టివేట్ చేయాలో ఆ నెంబర్కి యాక్టివేట్ చేస్తారు వాళ్ళు. ఛార్జెస్ కూడా ఏమి ఉండవు. కాబట్టి టెన్షన్ అయింది మీకు ఆటోమేటిక్గా. కొత్త నెంబర్ తీసుకోండి, పాత నెంబర్ స్విచ్ ఆఫ్ పెట్టి దీన్ని కాల్ ఫార్వర్డింగ్ పెట్టుకోండి, అయిపోద్ది. ఆ నెంబర్ అన్నిటికీ లింక్ చేయండి. వైబ్రేషన్ ఎలా చేంజ్ చేద్దో చూడండి. మీరు ఇది మామూలుగా చెప్పుకునే ముచ్చట కాదు, ఎంత సైన్స్ టెక్నికల్ అనమాట. సో మీరు దీన్ని మార్చుకొని చూడండి, మీకు ఎలా ఉంటుందో చెక్ చేసుకోవచ్చు. కొంతమంది ఇంకా అట్నే కొట్టుమిట్టాడుతూ ఉంటారు, అట్నే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంటర్ ఇవన్నీ ఇంటరు, కానీ మరి దాన్ని ఎందుకో మరి రెక్టిఫై చేయరు. ఏదో ఒకటి వచ్చి ఇంకో చెప్తారు, ఇంకోటి అంటే వీళ్ళు ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు అలాగే చెప్తా అంటారు, అదేంది అంటారు కదా. సో అట్లా అనుకుంటే ఇప్పుడు నేను మార్చుకున్నా, 8వ నెంబర్లో ఉన్నాను, నేను ఇప్పుడు హై లెవెల్లో ఉన్నా. 8 అంటే హార్డ్ నెంబర్, దాన్నే ఓవర్టేక్ చేయగలిగినామంటే మీరు ఎందుకు చేయలేరు? 5, 14, 23 మంచి నెంబర్ మీది. కాబట్టి కేరింగ్ తీసుకోండి, తొందరగా మార్చుకోండి, తొందరగా డెవలప్ కాండి. ఇది తొందరగా కావటం కోసం ఈ లక్కీ నెంబర్స్. మిగతా నెంబర్లు మిగిలి ఉన్నాయి కాబట్టి న్యూట్రల్ నెంబర్స్, అవి వాటిలో ఉపయోగం ఉండకపోవచ్చు. ఇదైతే ఉంటుందని చెప్తున్నా కదా, దీన్ని వాడండి అద్భుతంగా. మీ మొబైల్ నెంబర్ టోటల్ చేస్తే ఫ్రెండ్స్ 1 కానీ 6 కానీ రావాలి. మీరు అద్భుతంగా దూసుకుపోవాలంటే. లేదు మేము ఇక్కడనే చిన్నగానే ఉంటాం, ఇదే జీవితం గడిపేసి ఇలాగే పోతామంటే నో ప్రాబ్లం, మేమే మిమ్మల్ని ఫోర్స్ చేస్తలేదు. సో మీరు మారితే మీ జీవితం చాలా బాగుంటుంది. మార్పు మంచిదేగా, మరక మంచిదే అన్నప్పుడు మార్పు కూడా మంచిదే కదా, అవునా కదా? ఇప్పుడు మన సర్పెక్స్లో ఎవరు చేస్తారు కదా వీళ్ళు, మరక మంచిదే అని చెప్పేసి, స్ట్రెయిన్ ఉతుకుతానికి బాగుంటుంది. సో మనకి మార్పు మంచిదే కదా జీవితంలో. మారండి, అద్భుతంగా దూసుకెళ్ళండి. మేమేం డబ్బులు అడగట్లేదు మిమ్మల్ని. సో దీంట్లో మొబైల్ నెంబర్స్ మీకు దొరకడం కష్టతరంగా అనిపిస్తే మాకు కాల్ బ్యాక్ చేయండి, దీంట్లో మీకు సపోర్ట్ ఇస్తాం. మన దగ్గర చాలామంది డీలర్స్ ఉంటారు. సో డైరెక్ట్గా మీకు అక్కడ నుంచి మీకు ట్రాన్సాక్షన్ చేపిస్తాం. నెంబర్ తీసుకోండి, అది మా సిస్టంలో కూడా చెక్ చేసి ఇస్తాం మీకు మంచిగా. మీరు ఆ సిస్టంలో చెక్ చేసిన స్క్రీన్ షాట్ కూడా పెడతాను నేనైతే మా క్లయింట్స్కి. ఎందుకంటే సాటిస్ఫై వాళ్ళు, ఇప్పుడు మనం అబద్ధం చెప్పినట్టుగా ఉండకూడదు, ఏది కూడా నిజమే అని చెప్పడం. వాళ్ళు వాడుతున్న మొబైల్ నెంబర్ని చెక్ చేస్తాము, అది ఏ రేంజ్లో ఉందో చూపిస్తుంది, అది కూడా పెడతాం స్క్రీన్ షాట్. తర్వాత కొత్త మొబైల్ తీసుకుంటారు కదా, దానిది కూడా స్క్రీన్ షాట్ చెక్ చేసి పెడతాం, అది ఎలా ఉంది అనేది సిస్టమ్లనే మామూలుగా. సో అది ఫిజికల్ కలిసే వాళ్ళకి ఎదురుగా కొట్టేసి పెట్టేస్తాను నేను, ఇబ్బంది ఏం లేదు. చాలా బాగుంటుంది. మారండి ఫ్రెండ్స్, మార్పు మంచిదే. మీరు అద్భుతంగా దూసుకోపోవడానికి చాలా పని చేస్తారు. ఓకే. సో చూసారు కదా, గురుగారు చెప్పినట్టుగానే మార్పు మంచిదే. మీ మొబైల్ నెంబర్లో కనుక మీరు చేంజెస్ చేసుకుందాం అనుకుంటే, లేదా మీకు ఏదైనా మొబైల్ నెంబర్ కావాలి అని మీకు అనిపిస్తే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. గురుగారిని అయితే అడిగి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ ప్రియాంక గారు, థ్యాంక్ యూ.